మొన్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి మూల కారణమైనటువంటి మధ్యప్రాచ్యం అంటారు, మిడిల్ ఈస్ట్ అంటారు. అక్కడ అణ్వాయుధాలు ఉన్నటువంటి దేశాలు సంగతి పక్కన పెడితే, అక్కడ బహ్రెయిను, సైప్రస్సు, ఈజిప్టు, ఇరాను, ఇరాకు, జోర్డాను, కువైటు, లెబనాను, ఒమను, పాలస్తీనా, ఖతారు, సౌదీ అరేబియా, సిరియా వీళ్ళెవరి దగ్గర లేవు అణుబాంబులు. ఇరాన్ ఇప్పుడు చేద్దాం అనుకుంటోంది, చేయడానికి ప్రిపేర్ చేసుకుంటోంది. అక్కడ అణ్వాయుధాలు ఉన్నది ఇద్దరికే, ఇజ్రాయెల్, టర్కీకి. ఇజ్రాయెల్ దగ్గర 90 అణ్వాయుధాలు ఉన్నాయి, అలాగే టర్కీ దగ్గర 20 ఉన్నాయి. అయితే టర్కీ దగ్గర ఉన్నటువంటి 20 అణ్వాయుధాలు కూడా అమెరికా న్యూక్లియర్ షేరింగ్ ద్వారా అక్కడ పెడుతుంది. అవి అమెరికా, టర్కీ వాడటానికి వీల్లేదు. కాబట్టి అణ్వాయుధాలు ఉన్న ఏకైక దేశం ఇజ్రాయెల్. నిజంగా కనుక ఇరాన్ని దెబ్బకొట్టాలనుకుంటే ఇరాన్లో ఉన్నటువంటి అణుస్థావరాన్ని పేల్చాలనుకుంది, కానీ అణుబాంబుని తీసుకెళ్లి ఇరాన్ మీద వేయదలుచుకోలేదు. అదే వేసుంటే కనుక నిన్న కనుక ఇరాన్ ఏదో అంది కదా, ఏది తీవ్ర పరిణామాలు ఎదురుతే మా దగ్గర అణువార్ హెడ్లు కూడా ఉన్నాయని, ఒక్క అణువార్ హెడ్ కనుక ఇజ్రాయెల్ మీద వాడితే పెద్ద విధ్వంసమే జరుగుతుంది. బట్ ఇరాన్ శాంతం బూడిదయ్యేది.